ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సినీ నటి నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మియాపూర్కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈడీ దర్యాప్తు చేస్తుంది. పీఎంఎల్ఏ కింద నిధి అగర్వాల్ స్టేట్మెంట్ను రికార్డు చేస్తూ బెట్టింగ్ కంపెనీతో జరిగిన లావాదేవీలు, ప్రచార ఒప్పందాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో నటులు రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, అనన్య నాగలతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ రవి. కాసేపటి క్రితమే సినీ నటి నిధి అగర్వాల్ ఈడీ ముందు హాజరయ్యారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న కేసు విషయంలో ఈడీ ఈరోజు విచారణ చేపట్టనుంది. అయితే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారంటూ కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇది చట్టరీత్యా నేరం, అంతేకాకుండా మనీ లాండరింగ్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క యాప్ను, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు గాను ఈడీ సినీ నటి నిధి అగర్వాల్ని విచారణ చేపట్టనుంది. అయితే ఈ యొక్క యాప్కి సంబంధించి ఎట్లాంటి యాప్కి సంబంధించి బెట్టింగ్ ప్రమోట్ చేయడానికి ఎవరు సంప్రదించారు, దీనికి సంబంధించి ఈ ప్రమోటర్లు నిధి అగర్వాల్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల దగ్గర నుంచి నిధి అగర్వాల్కు డబ్బులు ఏ విధంగా చేరాయని లావాదేవీలపైన ఈరోజు విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకైతే నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈరోజు 12 గంటలకు ఈడీ ముందు నిధి అగర్వాల్ ఈడీ ముందు హాజరైన నేపథ్యం అయితే ఉంది. అయితే విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ యొక్క యాప్లకు సంబంధించి ప్రమోట్ చేసిన, అంటే సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా ఈ యాప్కు బానిసలై, అంటే బెట్టింగ్లకు బానిసలై చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం అయితే ఉంది. అంతేకాకుండా చాలా వరకు కూడా మనీ లాసే, చాలా వరకు కూడా అటు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం అయితే ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా చాలా వరకు కూడా నష్టపోయిన నేపథ్యం అవుతుంది. అంతేకాకుండా అంతర్రాష్ట్రాలకు, అంటే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంకో రాష్ట్రానికి మనీ కూడా అక్రమంగా తరలినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈడీ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు అనేది వారందరికీ కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఈరోజు సినీ నటి నిధి అగర్వాల్ ఈడీ ముందు హాజరైంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రవి, థ్యాంక్ యూ హరికృష్ణ.